హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనే కోరిక ఉంటుంది. కానీ దానికి సరైన ప్లాన్ తెలియదు, సరైన దారి తెలియకపోతే మన గోల్స్ దగ్గరికి మనం వెళ్ళడం చాలా కష్టం. మనం ఎంత కష్టపడి సంపాదించినా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే అసలు లాభమే లేదు. అందుకే ఈరోజు మనం పెట్టుబడుల గురించి, అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎన్ని రకాలు, అసలు ఏవి బెస్ట్ ఇందులో? ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే ఏవో కొత్తగా కష్టంగా ఉండేవైతే కాదు, మనకి ఎవ్రీడే లైఫ్లో తెలిసినవే. బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని 3 రకాలుగా చెప్పొచ్చు. మీకు బాగా అర్థం కావాలంటే ఒక సింపుల్ స్టోరీ చెప్తాను వినండి. మనకి ఒక ఫ్రెండ్ రవి ఉన్నాడు అనుకుందాం. అయితే రవికి 3 రకాల గోల్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్, వాడికి ఒక 2-3 ఏళ్లలో ఒక మంచి బైక్ కొనుక్కోవాలని ఆశ ఉంది. ఆ తర్వాత మీడియం టర్మ్ గోల్, 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడానికి డౌన్ పేమెంట్ కట్టాలి అని. మూడోది లాంగ్ టర్మ్ గోల్, తన పిల్లల పెళ్లికి లేదా తన రిటైర్మెంట్ కోసం వాడికి ఎక్కువ డబ్బు కావాలి అని. ఈ 3 గోల్స్ కోసం కూడా రవి ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టలేడు కదా. అందులో షార్ట్ టర్మ్కి ఒకలాగా, మీడియం టర్మ్కి ఒకలాగా, లాంగ్ టర్మ్కి ఒకలాగా ప్లాన్ చేసుకోవాలి. ఈ 3 రకాల గోల్స్కి తగ్గట్టుగా 3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటోది షార్ట్ టర్మ్ గోల్, దీన్నే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంటారు. ఇందులో రిస్క్ అనేది ఉండదు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా సేఫే, అంటే మనం పెట్టే డబ్బులు అనేవి ఎక్కడికి పోవన్నమాట. ఇందులో రిటర్న్స్ చూసుకుంటే తక్కువగానే వస్తాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనం మన షార్ట్ టర్మ్ గోల్స్ కోసం పెట్టుకోవచ్చు. ఇందులో ఒకటి సేవింగ్స్ అకౌంట్, ఇది మనలో చాలా మందికి ఉంటుంది కదా. ఇందులో డిపాజిట్ చేసిన డబ్బులకి చాలా తక్కువగానే వస్తుంది వడ్డీ. మనం డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. డబ్బులు సేఫ్గా ఉంచడానికి పనికి వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ కోసం పెడితే దానికి కొంత ఎక్కువ వడ్డీ వస్తుంది. డబ్బులు సేఫ్, మన మధ్యలో తీసుకోవాలంటే మాత్రం కొంచెం ప్రాసెస్ ఉంటుంది. పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్. ఇది కూడా చాలా సేఫ్ అయింది, మంచి వడ్డీ వస్తుంది. కానీ మనం డబ్బులు తీసుకోవాలంటే మాత్రం 15 సంవత్సరాలు ఆగాల్సిందే. లాంగ్ టర్మ్ కోసం ఎక్కువగా పనికి వస్తుంది. అండ్ సెకండ్ వన్ మీడియం టర్మ్ గోల్, దీనిలో చూసుకుంటే రిస్క్ అండ్ రిటర్న్ 2 సమానంగానే ఉంటాయి. ఇది మనకి ఒక మీడియం టర్మ్ గోల్ కింద పనికి వస్తుంది. ఇందులో మ్యూచువల్ ఫండ్స్ మనం కొద్దిగా డబ్బులు పెడితే, అంటే ఎవ్రీ మంత్ కూడా 500, 1000 రూపాయలు ఇలా అన్నమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ అనేవాడు ఒక ఎక్స్పర్ట్ కాబట్టి మీరు పెట్టే డబ్బుల్ని ఆ ఎక్స్పర్ట్ వేరే కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడతాడనమాట. ఇందులో మనకి పెద్దగా స్టాక్ మార్కెట్ గురించి తెలియకపోయినా పర్లేదు, కానీ ఇవి చాలా పాపులర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా పెట్టుకోవచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ కూడా 500, 1000 రూపాయలు ఎలా పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్ లాంగ్ టర్మ్ గోల్. ఈ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఎక్కువే, కానీ లాంగ్ టర్మ్లో చూసుకుంటే మాత్రం లాభాలు మంచిగా వస్తాయి. ఎగ్జాంపుల్కి స్టాక్ మార్కెట్, మనం డైరెక్ట్గా కంపెనీ షేర్స్ని కొని అమ్మి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇది కొంచెం రిస్క్ ఎక్కువే, కానీ సరైన రీసెర్చ్ చేస్తే మాత్రం మంచి లాభాలను సంపాదించుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్, ల్యాండ్ మనం కొని అమ్మడం ద్వారా, ల్యాండ్ మనం కొనడం ద్వారా, ఇల్లు కట్టడం ద్వారా, ఇల్లు కట్టి రెంట్కి ఇవ్వడం ద్వారా ఇందులో పెట్టిన డబ్బులు కూడా లాంగ్ టర్మ్లో డబ్బులు అనేవి బాగా పెరుగుతుంది. ఇందులో పెట్టడానికి పెట్టుబడి అనేది ఎక్కువ కావాలి. అయితే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రాబడి వస్తుందో చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఏ ఇన్వెస్ట్మెంట్లో మంచి లాభం వస్తుందంటే అది మన గోల్స్, మనం తీసుకునే రిస్క్ని బట్టే ఉంటుంది. మీరు రిస్క్ తక్కువ తీసుకోవాలనుకుంటే పీపీఎఫ్, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి చూసుకోండి. ఇందులో డబ్బులు సేఫ్గా ఉంటాయి, రిటర్న్స్ మాత్రం కొంచెం తక్కువగా వస్తాయి. మీరు కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుని మంచి రిటర్న్స్ కావాలనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్, ఇందులో ముఖ్యంగా ఎస్ఐపి. ఈ ఎస్ఐపి ద్వారా నెల కొద్దిగా డబ్బులు పెడితే మంచి కార్పొరేట్ని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ రిస్క్ తీసుకుని లాభాలు ఎక్కువ సంపాదించాలనుకుంటే మాత్రం స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీనికి మాత్రం కొంచెం నాలెడ్జ్ అవసరం. ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏదో పెద్ద సైన్స్ అయితే కాదు. మన డబ్బును తెలివిగా పెట్టి దాన్ని పెంచుకోవడమే. మన గోల్స్ ఏంటి, ఎంత టైంలో డబ్బులు రావాలి, మనం ఎంత రిస్క్ తీసుకోగలం అనేవి ఆలోచించి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, వాటిని సరైన చోట పెట్టి వాటిని పెంచుకోవడం కూడా ఒక ఆర్ట్. ఈ రోజు నుంచి ఆలోచించడం మొదలు పెట్టండి. తక్కువ డబ్బుతో అయినా సరే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని మాత్రం స్టార్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.